హత్యకు గురైంది. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ వృద్ధురాల్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివానగర్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ఇది. తెల్లవారేసరికి వాచ్మెన్ తల్లి సాలమ్మ హత్యకు గురై కనిపించింది. ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలియజేయడంతో అందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు జాగిలంతో సహా రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తూరుకు చెందిన కుమారస్వామి పని కోసం నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. శివానగర్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా కుదిరాడు. తల్లి సాలమ్మ చుట్టుపక్కల ఇళ్లలో పాచి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఎప్పటిలాగే కుమారస్వామి భార్యా పిల్లలతో కలిసి నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గదిలో నిద్రించగా తల్లి పై అంతస్తులో పడుతుంది. తెల్లవారిన తల్లి కిందికి దిగి రాకపోవడంతో కుమారస్వామి పైకి వెళ్లి చూసేసరికి సాలమ్మ రక్తపు మడుగులో కుప్పకూలి ఉంది. అర్ధరాత్రి వేళ దుండగులు గ్రానైట్ రాయితో మోది ఆమెను హతమార్చారు. మమ్మల్ని లేపేది. అరే ఇలా పొద్దుగాలు లేపలేదు, మా అమ్మ లేవలేదు అని పైకి వచ్చేసరికి అట్లా అంత బిడ్డ ఉంది, రక్తం ఉంది. అయ్యో మా అమ్మని సందరాన్ని చల్లారని సార్లు వాళ్ళందరూ అయ్యో మా అమ్మని చనిపోయాడు వాళ్ళందరూ వచ్చి కింద అనుకున్నాం. మా అమ్మ ఒకటే పండు. మృతదేహం హత్యాస్థలంలో దుస్తుల వాసనను పసిగట్టిన పోలీస్ జాగిలం పరుగులు తీసింది. పరిసరాల్లో తచ్చాడిన జాగిలం మృతురాలి కొడుకు కుమారస్వామి వైపు పదే పదే వెళ్లడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాగిలం కుమారస్వామిని పట్టుకోవడంతో ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. వాళ్ళ మదర్ సాలమ్మ 50 years ఆమెను ఎవరో మార్నింగ్ గుర్తున్న వ్యక్తులు నైట్ టైంలో వినండి తలపై వేసి చంపారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. నేను స్పాట్ ఇంక్లూడ్ చేస్తే ఆమె తలపైన నైట్ టైంలో వినండి రాయతో వేసి చంపినట్టు ఉన్నది. ఈమె 1 month క్రితమే ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవాళ్ళు. కుమారస్వామి దుస్తులపై కనిపించిన రక్తపు మరకలు ఏమీ ఎరగనట్లు అమాయకంగా నటిస్తుండటంతో కొడుకే తల్లిని పొట్టన పెట్టుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే కన్న తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్నది ఆసక్తిగా మారనుంది. మిస్టరీగా మారిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.